హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే వర్కౌట్ ఏమంటే షోల్డర్ కమ్ లెగ్స్ అనమాట. ఎలాగో మనకి లెగ్స్ ఎంత ప్రిఫర్డ్గా ఉంటుందో దాంతోపాటు మనం ఏది చూసుకుంటున్నామో మనము ఇంతకుముందే మాట్లాడుకున్నాం. డే 47 నుంచి మేము ఏదైతే స్టార్ట్ చేసుకున్నామో ఆల్మోస్ట్ డబల్ మజిల్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను కదా. సో డబల్ మజిల్ అనేది ఫస్ట్ డంబుల్స్తో ఏదైతే ఉంటుందో ఫస్ట్ షోల్డర్ని లెగ్ లాస్ట్లో చేసుకుందాము. ఫస్ట్ షోల్డర్ అయితే మనం ఒక 4 రెసిప్స్ వేసుకొని లైక్ దాంతోపాటు లెగ్ కూడా ఈరోజు లిటిల్ బిట్ హెవీ వెయిట్ కాకుండా నార్మల్గా మీడియంగా మనము 50-55 కిలోస్తో మనము ఈరోజు అయితే లెగ్ డే అండ్ షోల్డర్ అయితే నేను మీకు వీడియో అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అండ్ మనం చూసుకున్నట్టయితే నేను స్టార్టింగ్ డంబుల్స్ ఏదైతే స్టార్ట్ చేసుకున్నానో ఆల్మోస్ట్ ఫస్ట్ 10 కిలోస్, తర్వాత 15, దాంతో 20 కిలోస్లో వచ్చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది నేను నా జిమ్ మేట్తో నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు కూడా కొంచెం బెటర్గా అయితే హెల్ప్ చేస్తున్నాడు జిమ్లో కూడా. అంటే సింగిల్ వర్కౌట్ కన్నా డ్యూయల్ వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనకి ఎవరైనా సపోర్ట్ జిమ్లో సపోర్ట్ అంటే నాకు ఇలాంటి పర్సన్ లైక్ ఇతను మనకి సపోర్ట్ అనేది ఇస్తున్నాడు. దీని తర్వాత మనం ఏదైతే ఉంటుందో రోపింగ్ ఉంటుంది. రోపింగ్తో మనం షోల్డరింగ్ ఏది చేస్తున్నామో ఇది కూడా ఆల్మోస్ట్ మనం ఏ వర్కౌట్ చేసుకున్నా కానీ మనకి హెవీగా వర్కౌట్ మన బాడీ బిల్డ్ బాగా అవ్వాలి అంటే మనం చూసుకున్నట్టు ఏ రెసిపీ చూసుకున్నా కానీ మనం 3x15 3x12 అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. లైట్ తీసుకుంటే మటుకు మనకి వర్కౌట్ మనం ఎంత చేసినా కానీ అది ఫెయిల్ అవుతుంది. సో దీనివల్ల నేనైతే రోపింగ్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ షోల్డర్ పైనకే నేను చూపించేస్తున్నాను. మనం చూస్తున్నట్టయితే ఈ రోపింగ్లో నేను ఆల్మోస్ట్ నా వెయిట్ ఏదైతే ఉంటుందో నా వెయిట్కి నా వెయిట్ 75 కిలోస్ కదా. సో నేను దాంట్లో హాఫ్ వెయిట్ నేను లిఫ్ట్ చేయడం జరిగింది ఈరోజైతే. మనం లెగ్ వర్కౌట్లో కూడా మనం ఏ వర్కౌట్ చేస్తున్నా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే నేను 75 కిలోస్ ఉన్నా అంటే నేను ఆల్మోస్ట్ నేను జిమ్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాను కాబట్టి నేను 55-60 70 కిలోస్ దాకా కూడా నేను చేసుకునే కెపాసిటీ అంటే నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు 55-60 కిలోస్తో నేను లెగ్ డే క్లోజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను స్టార్టింగ్లో. బట్ నార్మల్గా అయితే మనం మన బాడీ వెయిట్ ఎంత ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం హాఫ్ అండ్ ఒక 5 కిలోస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 75 కిలోస్ అంటే ఎంత తీసుకోవాలి, ఆల్మోస్ట్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నేను జిమ్ అనేది చాలా ఇంట్రెస్ట్తో చాలా కేర్గా చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒక 15 కిలోస్ ఎక్స్ట్రా నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నది ఏదైతే ఉంటుందో నేను 90 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను. అండ్ దీంతోపాటు నేను చేస్తున్న వర్కౌట్ ఏదైతే ఉంటుందో నేను స్ట్రెంత్ చేస్తున్నాను అనమాట, స్ట్రెంత్ అండ్ కట్స్. సో స్ట్రెంత్ అండ్ కట్స్లో ఈ విధంగా మనము అప్డేట్ అవుతూనే ఉండాలి. చాలా ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఏదైతే ఈ సెక్టర్లో మనము కొన్ని వీడియోస్లో కూడా చూసుకుంటాము. బట్ నేను చేసే పుషింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ చాలా సెక్యూర్గా చేయాలి. ఆల్మోస్ట్ నేనైతే లెగ్గింగ్ కంట్రోల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది కొంతమంది ఇలా చేస్తూ లెగ్స్ అనేది కిందకి అనేస్తారు అనమాట. సో కిందకి అనితే ఏమవుతుంది, గ్రిప్ మిస్ అయిపోయి బోన్ డ్యామేజ్ అవ్వడము, సో బోన్ బ్రేక్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటున్నట్టయితే ఈ వీడియోలో నేను చాలా అంటే చాలా గ్రిప్గా చూసుకుంటున్నారు. ఆల్మోస్ట్ నేను 63 కిలోస్ అనేది లిఫ్ట్ చేస్తున్నాను ఇప్పటికి. సో పుషింగ్ అనేది 63 కిలోస్ ఉంది కాబట్టి కొంచెం హార్డ్గా ఉండింది. సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే రాడింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఈ వర్కౌట్తో నేను ఆల్మోస్ట్ నా వర్కౌట్ ఏదైతే ఉంటుందో ఈరోజు డబల్ మజిల్ వర్కౌట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఏ విధంగా చూసుకున్నట్టయితే మనము సో డబల్ మజిల్ వర్కౌట్ కూడా కంట్రోల్ చేసుకుంటాం. ఏమంటే సింగిల్ మజిల్ వర్కౌట్ చేసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు ఒక 45-1 అవర్లో అయిపోయేది. బట్ డబల్ మజిల్ వర్కౌట్ కాబట్టి 1.5 అవర్ ఈజీగా తీసుకుంటుంది. సో నేను చూసుకుంటున్నట్టయితే చాలా మంచి అవుట్ఫిట్తో నేను మీ ముందు ఇంకా రాగలను, చాలా బాడీ కట్స్తో రాగలను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.